తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు. ధారావాహిక 8వ భాగం. రచన పాండ్రంకి సుబ్రమణి. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ. హైదరాబాద్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్న నరసింహమూర్తికి అమెరికాలో 3 నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరతాడు. వెళ్లే ముందు అతని పెదనాన్న భూషణం అక్కడ తెలిసిన వారి వివరాలు చెప్పి కలవమంటాడు. నరసింహమూర్తి తల్లి రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్ వర్ధనమ్మ గారికి ఒక స్కూల్లో ఇన్ఛార్జి పోస్టు వస్తుంది. నరసింహమూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్ ఉద్యోగం వస్తుంది. ఆఫీసులో పనిచేస్తున్న శంకరం పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది వర్ధనమ్మ గారికి. అతనికి కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది. అమెరికా వెళ్లిన నరసింహమూర్తి అక్కడ ప్రోగ్రామ్ ఇన్ఛార్జి మిస్టర్ రస్సెల్ను కలుస్తాడు. డబుల్ బెడ్రూమ్ విత్ షేరింగ్ ఫెసిలిటీ తీసుకుని రూమ్కు వెళ్తాడు. అతని రూమ్మేట్గా పాకిస్తాన్కు చెందిన షేక్ అహ్మద్ను అలాట్ చేయడంతో కంగు తింటాడు. కానీ షేక్ అహ్మద్ ప్రవర్తన సజావుగా ఉంటుంది. మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థపైన నరసింహమూర్తి షేక్ అహ్మద్ల మధ్య చర్చ నడుస్తుంది. పెదనాన్నకు తెలిసిన వ్యక్తి శ్రీరామ్ గారి ఇంటికి వెళ్ళిన నరసింహమూర్తి అక్కడ శ్రీరామ్ గారి కూతురు సుజాత పట్ల ఆకర్షితుడవుతాడు. ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక 8వ భాగం వినండి. అప్పుడతని మనోహరమైన ఊహలకు కళ్ళెం వేస్తూ శ్రీరామ్ గారి గొంతు వినిపించి అలర్ట్ అయ్యాడు నరసింహమూర్తి. కొన్ని క్షణాలు ఉన్నపాటున తడబడిపోయాడు. అప్పుడు వైదేహి కలగజేసుకుంది. అదేమిటి అలా అవాక్కై చూస్తున్నారు నరసింహమూర్తి? మా ఇంటి అమ్మాయే, తెలుగింటి అమ్మాయే సుజాత. ఇంతకీ మీ పెదనాన్నగారు మా ఇంటి 2 అమ్మాయిల గురించి ఏమీ చెప్పలేదా? అతడు అప్పటికీ నోరు మెదపలేదు. ఇదొకటేనా? ఏది చెప్పారు కనుక? ఇంట్లోని తమ రాజమండ్రి సంస్థానం వాళ్ళు తనతో సరాసరి సంప్రదిస్తే వాళ్లకు పెద్దరికం తగ్గిపోదు. ఇంట్లోని అజమాయిషీ అంతా తన చెల్లి మాధవీదే. అదేదో మహా గొప్ప ఆరిందానిలా దానితోనే అన్ని విషయాలు చర్చిస్తారు. ఎలాగోలా మనసులోని ఆలోచనలకు అడ్డుకట్టు వేసి నరసింహమూర్తి తేరుకున్నాడు. అబ్బా, మరేం లేదండి. మీ పెద్దమ్మాయిని చూస్తూ ఉంటే చాలా రోజులుగా ఇరుగు పొరుగున ఎరిగి ఉన్న అమ్మాయిలా కనిపిస్తేను, నా చిన్న ప్రాయంలో పుష్కరాల సమయంలో గోదావరి కట్టపైన చెంగు చెంగున ఎగురుతూ తిరిగే మా రాజమండ్రి అమ్మాయిలాగే తోచింది అన్నాడు. అప్పుడు మోహన చెంగున ముందుకు వచ్చి అంది, మీరు చెప్పినా చెప్పకపోయినా మా అక్క నేను రాజమండ్రి అమ్మాయిలమే. మా కుటుంబం విత్తు అక్కడిదేగా మరి. ఇంతకు మీకేమని తోచిందో ఉన్నదున్నట్లు సెలవిస్తారా మిస్టర్ ఇండియన్ ట్రైనీ గవర్నమెంట్ ఆఫీసర్ అంది. సాయంత్రం పూట చల్లని నది సమీరాల మధ్య గోదావరి గట్టున కూర్చున్నట్లుంది మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత అన్నాడు. కాదు, ఖచ్చితంగా కాదు. సగం చెప్పి సగం మింగేస్తున్నారు మీరు. నిజానికి మత్స్య కన్యలా ఎదుట నిల్చున్న మా అక్కయ్య అందరికీ డంగైపోయారు అంది మోహన. అప్పుడు సుజాత చెల్లివైపు కోపంగా చూస్తూ అంది, ఏమిటది మోహన? కొత్త వారితో మాట్లాడే పద్ధతి ఇదేనా? మోహన తగ్గలేదు. ఇప్పుడిప్పుడే వచ్చారు కాబట్టి కొత్తవారు, రేపు మనతో కలిసి పాతవారిగా మారిపోతారు. అవును కదా బావుగారు అంది. నరసింహమూర్తి మరొకసారి ఉలిక్కి పడ్డట్టయ్యాడు. అంత త్వరగా వరుసలు కట్టేస్తుందే ఇప్పుడిప్పుడే పరిచయమైన ఈ అమెరికన్ గోరువంక. అతడికిక స్వదేశానికి తిరుగు ప్రయాణం చేపట్టేంత వరకు ఉలికిపాట్లపైన ఉలికిపాట్లు తాకుతూనే ఉంటాయేమో. అప్పుడు ఊరడింపుగా శ్రీరామ్ గారే కలగజేసుకున్నారు. మా మోహనకి చొరవెక్కువ, టేక్ ఇట్ ఈజీ. ఇక విషయానికి వస్తే మీకు ఏర్పడ్డ అనుమానం ఏమిటో గ్రహించాను. అమెరికాలో పుట్టి పెరిగిన అమ్మాయిల్లో ఇంతటి తెలుగుదనం, ఇంటి వాతావరణంలో ఇంతటి తెలుగు సంస్కృతి ఎలా వెళ్ళి విరుస్తుందన్నదేగా మీ అనుమానానికి మూల కారణం. సుజాత మోహన ఇక్కడ పుట్టినా అంతా వాళ్ల బామ్మగారి పెంపకమే. కాస్తో కూస్తో మా చిన్నమ్మాయి ఇక్కడి ధోరణులు కొన్నింటిని అలవర్చుకుందేమో గాని వాళ్ళ అక్కయ్యది మాత్రం మీరు ఊహిస్తున్నట్లు అచ్చు మన గోదావరి ప్రాంత పోకడే. అంచేత మా మోహన అప్పుడప్పుడు స్పాకి వెళ్ళో బ్యూటీ పార్లర్కి వెళ్ళో జుత్తు ట్రిమ్ చేసుకుంటుంది. కానీ వాళ్ళ అక్కయ్య మాత్రం ఒకసారి కూడా
జుత్తుని బయటికెళ్ళి సరిచేసుకున్నట్లు మాకు తెలియదు. బయటకు వెళ్తున్నప్పుడు మాత్రం కాస్తో కూస్తో మేకోవర్ చేసుకుంటుందేమో గాని ఇంట్లో ఉన్నంతసేపు మన గోదావరి అమ్మాయే అన్నారు. అప్పుడు మరొక మారు సీమ టపాకాయన మోహన కలగజేసుకుంది. మీరు పూర్తిగా చెప్పినట్లేదు పెదనాన్నగారు. గోదావరి గట్టుంది, గట్టుపైన చెట్టుంది, ఆ చెట్టుపైన పెట్టుంది అన్న జమునగారి పాటను పండగ పబ్బాలొచ్చినప్పుడు మా అక్కయ్య ఎన్నిసార్లు పాడలేదని మర్చిపోయారా పెదనాన్న? ఇది విన్న సుజాత ఈసారి ఊరుకోలేదు. చెల్లి నడిరెత్తిన చిన్నపాటి మొటిక్కాయ పెట్టింది, కళ్లతోనే ఊరుకోమ్మని హెచ్చరిక విడుస్తూ. ఈసారి మొహమాటమేది లేకుండా ధైర్యంగా సుజాత వైపు కనార్పకుండా చూశాడు నరసింహమూర్తి. ఈ బంగారు భరిణ అమెరికాలో స్థిరపడ్డ దంపతుల కడుపున పుట్టకుండా తనిప్పుడు ఉంటున్న భాగ్యనగరంలోనో, గోదావరి ప్రాంతంలోనో లేక బెంగళూరులోనో ఉంటే ఎంత బాగున్ను. ఇక్కడేమో ఈమెతో పరిచయం పెంచుకోవడానికి తావులేదు. తనెరాగు నలుగురితో నారాయణ అంటూ రేపో మాపో తట్టాబుట్టా సర్దుకుని ఇండియా వెళ్ళిపోవలసిందేగా. అతడి మనస్సు మౌనంగా బాధగా మూలిగింది. అయినా ఒక్కరోజులోనే ఇంతటి విరహమా, మధురమైన హృదయ రాగమా? సుందరానికి తొందర ఎక్కువ అన్నట్లు తను ఆధారం లేని వేరాతాపానికి లోనవుతున్నాడేమో. ఎన్నాళ్లకని తన కళ్లకు ఇంతటి నిండైన అందం కనువిందు చేసిందని. ఈసారి అతడి మధుర మనోభావాలను చెదరగొడుతూ శ్రీలక్ష్మణ్ కలగజేసుకున్నాడు. మూర్తి, మీరు మీ ట్రైనింగ్ పీరియడ్ ముగించుకొని మీరు ఊరు చేరేటప్పటికీ మీకొక ప్లెజెంట్ సర్ప్రైజ్ ఎదురుచూస్తూ ఉంటుంది. ఆ ఏర్పాటు మా అన్నయ్యే చేశాడు. ఉన్నవి ఎదురైనవి చాలవన్నట్లు మరొక ప్లెజెంట్ సర్ప్రైజా? నరసింహమూర్తి అదోలా ముఖం పెట్టి అయోమయంగా చూశాడు. తనకు కావలసిన దానిపైన మనస్సు ఫిక్స్ అయిపోతున్నప్పుడు అదే మనస్సు మరొక దానిపై ఎలా మరలుతుంది? అప్పుడు శ్రీలక్ష్మణ్ మళ్ళీ అందుకున్నాడు. భూషణం గారి తరఫున మీకోసం మా అన్న బుక్ చేయబోయే న్యూ మోడల్ డేవిడ్సన్ మోటార్ సైకిల్ రెడీగా ఉంటుంది. మీరు ఊరు చేరే లోపల బైక్ మీ ఇంటి వాకిటి ముందు నిల్చుంటుంది. ఆ మాటకు ప్రయత్నపూర్వకంగా సంతోషాన్ని కొని తెచ్చుకుంటూ తనదైన ధోరణిలో స్పందించాడు నరసింహమూర్తి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆ బైక్ పేరు వినడమే కానీ నేనింతవరకు చూడలేదు, బిలీవ్ మీ. అయితే మీరివ్వబోయే గిఫ్ట్ విషయం ఓసారి మా పెదనాన్నతోనూ మా నాన్నతోనూ మాట్లాడి చెప్తానండి. అంతవరకు కొంచెం ఆగమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అక్కడ మా పెదనాన్న నన్ను స్ప్లెండర్ బైక్ కావాలా అని అడిగారు. ఆ విషయం కనుక్కొని మీకు చెప్తాను అంటూ ముఖాన్ని విప్పర్చుకొని వెళ్ళి అన్నదమ్ములిద్దరితో చేతులు కలిపాడు, మనస్సు పొరల మధ్య సుజాత లావణ్యాన్ని నిప్పుకుంటూ. ఇక పైన అతడి మనస్సు అతడి మాట వినదేమో. ఒకసారి చూపు మరల్చితే, క్షణకాలం కనునెప్పలు మూస్తే కమ్మని ఆ నిండు రూపం తన నుండి నిరంతరంగా కనుమరుగైపోతుందేమో. ఇదొక విధమైన విరహ దాహమే కదూ. ప్రకృతి ఎంతటి శక్తివంతమైనది. బ్రహ్మదేవుడు స్త్రీ దగ్గరకు వస్తే మాత్రం అందరిలా మట్టి ముద్దతో ఆషామాషిగా తయారు చేయడేమో. శాంతము ఆకర్షణీయమైన బంగారు తొడుగుతో, రత్నాల కాంతులతో, వెన్నెల చల్లదనంతో మలిచాడేమో, మగజాతిని ఊపిరి తీయలేనంత ఉక్కిరి బిక్కిరి చేస్తూ. అతడి ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ శ్రీలక్ష్మణ్ మరొకసారి మధ్యకు వచ్చి అన్నాడు, అలాగే, మీరు మీ వాళ్లతో సంప్రదించిన తర్వాతనే చెప్పండి బైక్ విషయం గురించి. ఆ తర్వాతనే అన్నయ్య బుక్ చేస్తాడు. భూషణం గారిని సంతోషపెట్టాలన్నది అన్నయ్య ఉబరాటం. మనం ముందు అల్పాహారం తీసుకుందాం, తర్వాతి ప్రోగ్రాం గురించి పథకరచన చేద్దాం అంటూ దారి చూపించాడు. ఇంకెక్కడే అల్పాహారం? అతడిలో ఆకలి పూర్తిగా చచ్చిపోతేను. నరసింహమూర్తి అలాగే అన్నట్లు తలూపి కదిలాడు. సుజాత నీడన నడుస్తూ, ఆమె తలపుల జడివానలో తడుస్తూ. ఫలహారాల్లో తెలుగు వంటకాలు, కొబ్బరి బొప్పాయి లడ్డు, చిలగడదుంప పూర్ణాలు, మెంతుల చట్నీ, ఆవకాయ పచ్చడి, బూడిద గుమ్మడి గారెలు, సగ్గుబియ్యం పకోడీలు, వాటితో పాటు అమెరికన్ భోజన విధానం ప్రకారం నాన్ వెజ్ పదార్థాలతో ఉడకబెట్టిన కోడిగుడ్లు డైనింగ్ టేబుల్ పైన తన కోసం ఎదురు చూస్తున్నాయి. అవన్నీ తన కోసం ప్రత్యేకంగా చేసినట్లున్నారు. టిఫిన్ పూర్తయిన తర్వాత వేడి కాఫీ తీసుకున్న తర్వాత అక్క చెల్లెళ్ళిద్దరూ అతన్ని మేడపైకి రమ్మని పిలిచారు. వాళ్లతో కొన్ని అడుగులు వేసి చటుక్కున ఆగిపోతూ అడిగాడు నరసింహమూర్తి. సువర్ణసుందరి సినిమాలో నాగేశ్వరరావు, అంజలీదేవి స్వర్గలోకం వైపు మెట్లెక్కుతున్నట్లు ఉందండి. ఇంతకు నన్నెక్కడికి తీసుకుని వెళ్తున్నారో తెలుసుకోవచ్చా అన్నాడు. మీరు మరీ ఊహర సుదూరాలకు వెళ్ళిపోతున్నట్లున్నారు బావగారు. మనం ఇప్పుడు వెళ్ళేది మా అక్కయ్య గదిలోకి వెళ్తున్నాం, సరేనా?
ఆ మాట విని అతడు ఆశ్చర్యంగా చూశాడు. సుజాత గారి బెడ్రూమ్కా? ఎందుకులేండి, ఇక్కడెక్కడైనా కూర్చొని మాట్లాడుకుందాం. అబ్బా, మీరు మరీ సిగ్గుతో మొగ్గైపోకండి మహాశయ. ముందు వచ్చి చూడండి, ఆ తర్వాత తెలుసుకోండి మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్తున్నామో. చెల్లి మాటకు సుజాత నవ్వుల పూబంతుల్ని పెదవుల మధ్య దాచుకునేందుకు శ్రమపడుతుంది. ఇక చేసేది లేక అతడు ఇంతులిద్దరికీ తనను తాను అప్పగించుకుంటూ అనుసరించాడు. అప్పుడప్పుడు ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా పూబంతుల వంటి ఇంతులకు సరెండర్ అయిపోవడమే ఉభయతారకమేమో. ఆ అమెరికన్ కన్యలిద్దరూ ఆ గదిలోకి ప్రవేశించిన వెంటనే అక్కడి వాతావరణం అతన్ని ఉన్న పడాన నోస్టాల్జియాలోకి తీసుకుని వెళ్ళిపోయింది. మనస్సు అనుభూతిపూర్వకమైన మల్లెల వాసనలతో నిండిపోయింది. ఎందుకంటే అతడు మొదట ఊహించింది వేరు, ఇప్పుడు నేరుగా చూస్తున్నది మరొకటేను. ఖరీదైన రెక్లైనర్ సోఫా, అంతకంటే ఖరీదైన క్యాస్పర్ సోఫా సెట్, లగ్జరీ బెడ్ సెట్టు, ఒడిస్సీ డైనింగ్ సెట్టు, ఇంకా ఇటువంటి ఖరీదైన వాటిని ఇద్దరూ చూపించి తనను ఊపిరి సలపనంత స్థాయికి తీసుకెళ్తారనుకున్నాడు నరసింహమూర్తి. కానీ అదేమీ పోష్ కేస్ రూపంలో కనిపించలేదు. గదికి ఓరగా అమర్చిన చెక్క బీరువా, రాజమండ్రిలో అచ్చు తమింట్లో నట్టింట నిల్చున్న రంగం టేకు చెక్క పెట్టె, దాని ఎదురుగా పోలిష్ చేయబడ్డ కలప కుర్చీలు, ఇత్తడి వాజులో అమర్చిన ఎర్రటి తాజా పువ్వులు, మెరిసే నెమనీకలతో అమర్చి తయారు చేసిన వింజామరం, ధ్యాన నిమగ్నుడై కూర్చున్న ముక్కంటి విగ్రహం ముందు సువాసనల్ని వెదజల్లుతూ ఉన్న అగరవత్తులు, నగిషీ చెక్కిన పాతకాలపు వారణాసి ఇత్తడి చెంబు, ఆ తర్వాత గది మధ్య కుదురుగా నిల్చున్న గోదావరి ప్రాంతపు పందిరి మంచం. అంతా చూస్తే అతడిప్పుడు ప్రత్యక్షంగా తను పుట్టి పెరిగిన రాజమండ్రి రాజావారి వీధిని, ఆ వీధిలోని తమ స్వంత ఇంటిని కలలో చూస్తున్నట్లే ఉందతనికి. అతడు ఒక అద్భుత అనుపమాన మానసికపరమైన అనుభూతికి లోనయ్యాడన్నది గ్రహించిన సుజాత అతడికి సమీపంగా వచ్చి అంది, నిజంగా ఇది నా గది కాదండి. అతడు తలదిప్పి ఇంకెవరిదన్నట్లు చూపులు సారించాడు. ఇది మా బామ్మ రవణమ్మ గారిది. దీనిని ఇంటి పెద్దమ్మాయిగా నాకు ఇచ్చారు. వండర్ఫుల్. మరి ఆ పెద్దావిడ కనిపించరే? తిరుపతిలో బ్రహ్మోత్సవాలకు వెళ్ళారా? నేను మా పెదనాన్నగారితోనూ మా పెద్దమ్మగారితోనూ కలిసి 3-4 సార్లు వెళ్ళాను, అందుకని అడుగుతున్నాను. ఈ మాటతో అక్కడ నిశ్శబ్దం బరువైన పరదాలా పరుచుకుంది. కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ సుజాతే బదిలిచ్చింది. 2 ఏళ్ల క్రితం పోయారు మా బామ్మ. పండు వయసులోకి ప్రవేశించే చనిపోయారులేండి. మీ బామ్మగారు పుణ్యవతే. సుజాత కళ్ళల్లో కన్నీటి పరచూసి చెలించాడు నరసింహమూర్తి. ఆమె గారి పార్థివ శరీరానికి భూస్థాపితం ఇక్కడే చేశారా? అడిగాడు. కాదు, మా బామ్మగారి కోరిక ప్రకారం ఆమెను దహనం చేశాం. భస్మాన్ని కృష్ణా గోదావరి నదుల్లో కొంత, గంగానదిలో కొంత, మరికొంత కావేరీ నర్మదా నదుల్లోనూ కలిపేసి వచ్చారు మా నాన్న చిన్నాన్న ఇద్దరును. అతడిక మాట్లాడలేదు. మౌనంగా నడిచి వెళ్ళి గదికి కుడివైపున వేలాడుతున్న రవణమ్మగారి నిలువు ఫోటో ముందు తల వంచి నమస్కరించాడు నరసింహమూర్తి. ఆ తర్వాత ఇటు తిరిగి థ్యాంక్స్ సుజాత గారు అన్నాడు. ఎందుకన్నట్లు చూసిందామె కళ్ళను పెద్దవి చేసుకొని. పవిత్రమైన మీ బామ్మగారి గది చూపించినందుకు, స్వంత ఊళ్ళో ఉన్నంతటి తన్మయత్వం కలిగించినందుకు అంటూ అతడు మేడమెట్లు దిగసాగాడు. అతడు దిగకముందే అక్కడ శ్రీరామ్ ఎదురొచ్చాడు. నరసింహమూర్తి, భోజనాలకు ఇంకా బోరెడంత సమయం ఉంది కాబట్టి మీరొకసారి డౌన్ టౌన్ వైపున్న సూపర్ బజార్కి అలా ఎందుకు వెళ్ళి రాకూడదు? ఇప్పుడిప్పుడే భూషణంతో ఫోన్లో మాట్లాడాను. భూషణం కూడా మిమ్మల్ని అలా బయటికి తీసుకెళ్ళి చూపించమన్నాడు. ఆ మాట విని నరసింహమూర్తి ముఖానికి పంట పొలాలకు కొత్త నీరు తగిలినంత కళ వచ్చింది. అతడలా మంచు గాల్లోకి మేఘంలాగా తేలుతూ వెళ్ళి రావడానికి అదే సరైన తరుణం. మరుసటి రోజు వర్కింగ్ డే. ట్రైనింగ్ క్లాస్లో పూర్తిగా మునిగిపోతాడు. నిజానికి అతడు కరోలినా సెంట్రల్ యూనివర్సిటీ ట్రైనింగ్ అకాడమీ నుండి విరామం కలిగి బయట ప్రపంచంలోకి రావడానికి మరొక 5 రోజుల ఎడబాటు ఎదురొస్తుంది. విత్ ప్రెజర్ అంకుల్. మరి మనం బయలుదేరుతామా? ఆతతో ఉట్టిపడే గొంతుతో అడిగాడతను. అప్పుడు రామ్మోహన్ రాబర్ట్ ముందుకు వచ్చాడు. నేను తీసుకెళ్ళినా డాడీ అంటూ. అంతమందిలోనూ అతగాడి గొంతును మాత్రమే అమెరికన్ ఉచ్చరింపు స్పష్టంగా ధ్వనించింది. పరమపదించిన రమణమ్మగారి పెంపకంలో పెరిగే అదృష్టం, తెలుగుతనం వంటబట్టించుకునే భాగ్యం ఇతనికి పరిపూర్ణంగా కలగలేదేమో. నరసింహమూర్తి దృష్టిలో వయసుతో నిమిత్తం లేకుండా చెప్పాలంటే నిజమైన తెలుగింటి ఆడబడుచు,
దివంగతురాలైన ఆ మహాతల్లి రమణమ్మ గారే. ఫోటోలో ఆమె గారి ముఖ కళ చూస్తూ ఉంటే అచ్చు పెద్దమ్మ మందారమ్మ గారిలాగే ఉంది. ఎందుకో మరి అతడు రాను రాను మానసికంగానే కాక ఆత్మీయంగానూ ఆ ఇంటికి ఫెవికాల్లా అతుక్కుపోతున్నాడేమో. అప్రయత్నంగా తల విదిల్చాడు. ఇవన్నీ క్షణకాలపు బంధాలు, ప్రలోభపు అలలు, నీటిపైన గీతల్లా తేలే సంబంధాలు. వీటిని నమ్మి గిరిగీసుకుంటే మట్టి గుర్రమెక్కి గోదావరిలోకి దూకినట్లే. ఎప్పుడో చదివిన గీతా వ్యాఖ్యానం గుర్తుకొచ్చింది. విషయాల గురించిన చింతన, విషయ వాంఛన పట్ల ఆసక్తి కలుగజేస్తుంది. అటువంటి ఆసక్తి నుండి కామం, ఆ తర్వాత కోపం. అప్పుడు శ్రీరామ్ గారి గొంతు వినిపించి అటు తిరిగాడు. ఆయన నవ్వుతూ కొడుకు భుజం తట్టి అన్నాడు, నువ్వెందుకు లేవోయి? ఈరోజు నరసింహమూర్తికి హోస్టులు మీ అక్కయ్యలే. వాళ్ల ముగ్గురిని కలిసి వెళ్ళని. మళ్లీ అదే నవ్వుముఖంతో సుజాతకి కారుకి అందించాడు, తన కారులో వెళ్ళమంటూ. సుజాత చిరునవ్వుతో దాన్ని అందుకుని చకచకా మేడమెట్లెక్కింది. మోహన అక్కయ్యని అనుసరించింది. మరి కాసేపటికి అక్క చెల్లెళ్ళిద్దరూ చీరలు విప్పి జీన్స్ వేసుకొచ్చారు. ఎత్తరి కావటాన సుజాత చక్కటి వంపు సొంపులతో మరీ చక్కగా ట్రిమ్గా కనిపించింది నరసింహమూర్తి కళ్లకు. మొన్న ఆధ్యాత్మిక టీవీ ప్రోగ్రాంలో ఒక పెద్దాయన అన్న మాటలు మనస్సున మెదిలాయి. వేరువేరు ప్రాంతాలను బట్టి, అక్కడి ఆచారాలు ఆనవాయితీలను బట్టి సాంప్రదాయాలు మారే అవకాశం ఉంటుంది. కావున అక్కడి సాంప్రదాయాలను కొద్దో గొప్పో మనతో కలుపుకొని గౌరవించడం నేర్చుకోవాలి. అంచేత తెలుగు సంప్రదాయాల పట్ల మిక్కిలి మక్కువ చూపించే సుజాత, రమణమ్మ గారి దత్తు పుత్రికైన సుజాత, కరోలినా రాష్ట్ర వాతావరణానికి తగ్గట్టు అలంకరణలో మేకోవర్ తెచ్చుకోవడం అతడికేమీ వ్యత్యాసంగా తోచలేదు. ఇండియా నుండి అతడికిడికి రాకముందు మిత్రుల ద్వారా విన్నదాన్ని బట్టి కొంతమంది భారతీయ స్త్రీలు అమెరికా చేరిన వెంటనే వాళ్ల పొడవైన శిరోజాలను పట్టున కత్తిరించుకొని దాదాపు బాబ్డ్ జుత్తుగా మార్చుకొని కురుల్ని గాల్లోకి ఎగరేస్తూ స్టైలిష్గా మారిపోతూ ఉంటారు. మరి అమెరికాలో పుట్టి పెరిగిన సుజాత, అమెరికన్ పౌరురాలుగా ఉంటూ ఉన్న సుజాత అలా చేయలేదుగా. బామ్మగారి పెంపకం వల్ల జుత్తుని చలికాలపు మంచు తునకల్ని, వజవజా వణికించే చలిగాలుల్ని లెక్క చేయకుండా ఎంచక్కా నెగరిగలాడేలా పొడవుగా పెంచుకుందని. సుజాతకు తప్పకుండా గుణాంశం గల భారతీయుడే, వాళ్ళ కుటుంబ స్థాయికి తగ్గ భారతీయ సంతతికి చెందిన అమెరికన్ పౌరుడే జతగాడిగా కుదురుతాడు. ఇందులో ఇసుమంత సందేహానికి ఆస్కారం లేదు. ఏమో, ఎవరు చెప్పించారు? భారతీయత పట్ల మక్కువ ఉన్న తెల్ల అమెరికన్ యువకుడే జతగాడుగా రావచ్చేమో. ఈ మధ్య తెల్ల అమెరికన్లు భారతీయ స్త్రీలను మనసారా ఇష్టపడి మనువాడ్డం తను టీవీల్లో చూస్తూనే ఉన్నాడుగా. ఏం, అటువంటి దేశ విదేశీ సంబంధాల గురించిన సినిమా కథలు కూడా వస్తున్నాయిగా. ఇంకా ఉంది, తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక 9వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.